ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందుగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్ డ్యాం గ్యాప్ 1, 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ అధికారులు ఆ పనులను నిశితంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉదయం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం గేట్లు ప్రారంభోత్సవ పర్యటన చూసుకుని మధ్యాహ్నం పోలవరం ప్రాజెక్టు పనుల ఏరియల్ సర్వే చేసి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12:55 అక్కడికి చేరుకోనున్నారు. ఈసీఆర్ డ్యాం గ్యాప్ 1, 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ తదితర ప్రాజెక్టు పనులను బస్సులో ప్రయాణిస్తూ ఇంజనీరింగ్ బృందంతో మాట్లాడుతూ ఫోటో ఎగ్జిబిషన్ను, ఇందుకు సంబంధించిన మ్యాపులను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఏ ఒక్క చిన్న పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. రైట్, సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. రైట్ శ్రీనివాస్, ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటన ఏ విధంగా ఉండబోతోంది? హరీష, ఉదయం 10 గంటలకు అమరావతిలో నుంచి ఉండవల్లి నుంచి నివాసం నుంచి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్ లో కోనసీమ జిల్లాకు సంబంధించి కూడా అల్లూరి కోనసీమ జిల్లాలోని ధవళేశ్వరం వద్దకు చేరుకొని ఉన్నారు. యామగిరికి హెలిప్యాడ్ లో చేరుకుని అక్కడి నుంచి కూడా ధవళేశ్వరం వద్దకు రోడ్డు మార్గం చేరుకుంటారు. ముఖ్యంగా ధవళేశ్వరం బ్యారేజీకి సంబంధించి కూడా గేట్లు మరామత్తు, అంటే బ్యారేజీ ప్రారంభించిన నుంచి కూడా గేట్లు మరామత్తు అనేది చేయలేదు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా ఇచ్చిన హామీ మేరకు ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను మరింత పటిష్టపరిచి మరో 50 ఏళ్లు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ధవళేశ్వరం గేట్లకు సంబంధించి కూడా పునరుద్ధరణకు సంబంధించి కూడా ఆ పనులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ పనులను ప్రారంభించనున్నారు. సరిగ్గా సంవత్సర కాలంలో ఈ గేట్లు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి సంబంధించి కూడా ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి పిచ్చుగొల్ల లంకలో రైతులతో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే గోదావరి డెల్టాలో నీటికి సంబంధించి కానీ, రైతులు పండిస్తున్నటువంటి పంటలకు సంబంధించి కానీ, రైతులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు వాటిని పరిష్కరించేందుకు రైతులతో నేరుగా సమావేశం కానున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ పర్యటన అటు కోనసీమ జిల్లాలో జరగనుంది. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా బయలుదేరి పోలవరం ప్రాజెక్టు చేరుకుంటారు. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు చేరుకుంటారు. 12:55 కంటే దాదాపు 1 గంట సమయానికి పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ముందుగానే పోలవరం ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్లు చేరుకున్న సమయంలోనే ఆయన ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టుకు సంబంధించి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి కూడా ఏరియల్ సర్వే ద్వారా మొత్తం పరిశీలించి ఆ తర్వాత హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత నేరుగా బస్సులో ఆయన హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరుగుతున్నటువంటి పనులు కానీ, అలాగే ఇప్పటికే పూర్తయినటువంటి డయాఫ్రామాలు దానిపైన నిర్మిస్తున్నటువంటి ఈసీఆర్ఎఫ్ డాబ్ అంటే ఎర్త్ కమ్ రాక్ వీల్ డ్యామ్ కు సంబంధించి పనులు ఏ విధంగా జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ముఖ్యంగా అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఫోటో అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంత శాతం పనులు పూర్తయ్యాయి, ఏ మేరకు ఎలా నాణ్యత విషయంలో ఏ విధంగా చర్యలు తీసుకున్నారు దాని పూర్తి స్థాయిలో ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా అధికారులంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించనున్నారు. ఇదే సందర్భంలో క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి కూడా కాన్ఫరెన్స్ హాల్ చేరుకుంటారు. అక్కడ అధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. అంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే 2027 ఆగస్టు గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి దానికంటే ముందుగానే జూలై నెలలోనే సరిగ్గా సంవత్సర కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. దీనికి సంబంధించినటువంటి కూడా అధికారులంతా కూడా కౌంట్ అండ్ ప్రతి రోజు కూడా ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశ నిర్దేశించారు. ఇదే సందర్భంలో నిర్మాణ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి చర్యలకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఆ సమీక్ష జరపనున్నారు. ఇదే సందర్భంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యాము పనులకు సంబంధించి కూడా అంటే గ్యాప్ 1 లో 49% ఇప్పటి వరకు పూర్తయింది. అలాగే గ్యాప్ 2 లో 28% ఇప్పటి వరకు పూర్తయింది. దీనికి సంబంధించి అధికారులు అంటే అక్కడ జరుగుతున్న పనులు ఏ విధంగా జరగబోతున్నాయి, నిర్దేశిత లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యానికి అనుగుణంగా అంతకంత ముందుగానే ఈ పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కొంత డెడ్ లైన్ పెట్టనున్నారు. ఇదే సందర్భంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అంటే
సాధారణ గోదావరికి సంబంధించి కూడా దారి మళ్లించి స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేస్తారు. సాధారణ ప్రవాహానికి అడ్డుకట్టేసేటువంటి డయాఫ్రామాలు, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులకు సంబంధించి ప్రధానంగా ప్రభుత్వం వస్తుంది. ఈ నిర్మాణం అంతా కూడా పూర్తయితే పోలవరం ప్రాజెక్టులో గ్రావిటీ ద్వారా అటు కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా నీటిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు, కృష్ణా నదికి తరలించేందుకు గ్రావిటీ ద్వారా ఈ చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎడమ కాలువ ద్వారా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి కూడా విశాఖకు త్రాగునీరు, అలాగే పారిశ్రామిక సంబంధించి కూడా అవసరమైనటువంటి నీటిని అంతా కూడా విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు జరుపుతుంది. దీనికి సంబంధించి 4 టెండర్స్ ప్రధానంగా కుడి ఎడమ కాలువలకు సంబంధించి కూడా ఇటు నీటిని మళ్లించేందుకు అవసరమైనటువంటి టెండర్ల వర్క్, అంటే గ్రావిటీ ద్వారా నీటిని అందించేందుకు ప్రాజెక్ట్ నుంచి కూడా టెండర్స్ ద్వారానే మొత్తం అటు కుడి కాలువకు కానీ ఎడమ కాలువకు కానీ వెళ్తాయి. ఈ నేపథ్యంలో వాటి పనులకు సంబంధించి కూడా అంటే అవి దాదాపు అంత మొత్తం 90% పైగా పూర్తయ్యాయి. మరో 10 రోజుల్లో ఈ నెలాఖరు కల్లా ఈ టెండర్స్ వర్క్స్ కూడా పూర్తి చేస్తామని అధికారులు ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగింది. ఆ పనులు ఎంత శాతం వచ్చాయి అనేది కూడా అధికారులు పూర్తి స్థాయిలో అడిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో సమీక్ష జరపనున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా కౌంట్ డౌన్ సంబంధించి కూడా ఆయన మీడియాకు పూర్తి స్థాయిలో అన్ని వివరాలు వెల్లడిస్తున్నారు. మొత్తానికి ఈ రోజు అంతా కూడా అంటే అటు గోదావరి సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో అటు ధవళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, ఇటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ, అలాగే ప్రాజెక్టుతో అనుబంధంగా ఉన్నటువంటి రైతులతో ముఖాముఖి కార్యక్రమం కానీ మొత్తం ఈ రోజంతా కూడా అటు నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అలాగే రైతులతో సమావేశం సంబంధించి ఈ రోజంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాలో బిజీగా గడపనున్నారు. హరీష్, థ్యాంక్ యూ శ్రీనివాస్.